నమస్తే, వెల్కమ్ టు తెలుగు రాజ్యం. నేను మీ సంతోష్. ఆన్లైన్లో ఆర్డర్ ఓపెన్ చేసి చూస్తే షాక్. అసలు ఏం జరిగిందంటే ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కుళ్ళిపోయిన చేపలు వచ్చాయి. మంచి చేపలు ఆర్డర్ పెడితే కుళ్ళిపోయిన చేపలు వచ్చాయి. అది ఎందులో వచ్చింది, ఎందుకు పెట్టింది అనే విషయం పైన మాట్లాడడానికి మన ముందున్నారు ప్రముఖ సినీ క్రిటిక్ దాసరి విజ్ఞాన్ గారు. నమస్తేనా. ఆన్లైన్లో ఆర్డర్ పెడితే కుళ్ళిపోయిన చేపలు పంపించారట. ఆమె ఏంటి చేపలు ఇలా వాసన వస్తున్నాయి అని చెప్పేసి ఓపెన్ చేసి చూస్తే కుళ్ళిపోయిన చేపలు. వెంటనే మెదిపట్నంలో ఉన్న పోలీస్ స్టేషన్కి కంప్లైంట్ ఇచ్చింది. అసలు ఏం జరిగిందన్న? ఇక్కడ నేను బాధితురాలదే తప్పంటాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ అలానే కంపెనీ తప్పిదాలు కూడా కొన్ని ఉన్నాయి. అన్ని కూలంకషంగా మాట్లాడుకుందాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు ఆవిడ బ్లింకిట్ అనే ఒక డెలివరీ యాప్లో ఫిష్ కావాలి అని అనిపించింది. అందులో 4 రకాల ఆప్షన్స్ చూపిస్తే నీకు నచ్చిన ఒక అందమైన ఫిష్ కొన్నావు, డెలివరీ చేసాడు, కట్ చేసావు. నీకు కుళ్ళిపోయిన స్మెల్ వచ్చింది, కుళ్ళిపోయినట్లుగా స్మెల్ వచ్చింది. నెంబర్ 1, ఫిష్ ప్యాకెట్ తీస్తే నిజంగా కుళ్ళయో లేదో నేను అనట్లా, బట్ ఇక్కడ కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్తున్నా విను. నువ్వు మెరైన్ ఫిష్ ఆర్డర్ పెట్టావనుకో, మెరైన్ ఫిషే కాదు, చెరువు చేప అయినా ఏదైనా సరే, నువ్వు ఫస్ట్ ఓపెన్ చేస్తే నీకు ఒక టైప్ ఆఫ్ కైండ్ ఆఫ్ స్మెల్ అయితే వస్తుంది. నువ్వు కడగాలి దాన్ని. కడిగిన తర్వాత నీకు పసుపేసి ఉప్పేసి కడిగితే మేబీ ఆ స్మెల్ పోతుంది. ఫ్రెష్ ఫిష్ అయితే లైవ్ నువ్వు కొన్నావు, వెంటనే లేదు చచ్చిపోయిన చేప నీ కళ్ళ ముందే కట్ చేసి ఇచ్చాడు మార్కెట్లో అన్న ఓకే. ఈ ఆన్లైన్ ఫిషెస్ ఎలా ఉంటాయి అంటే, ఇప్పుడు మెరైన్ ఫిష్ అనుకో, అది ఎక్కడి నుంచో రావాలి, ఎక్కడో ప్యాక్ అవుతుంది, తర్వాత వాళ్ళ గోడౌన్ లోకి వెళ్తుంది, కంప్లీట్ ఐస్ లోనే ట్రావెల్ అవ్వాలి అది. ఓకేనా? ఒకసారి ఐస్ కోల్పోయి వాటర్ అయిన తర్వాత మళ్ళీ నువ్వు ఐస్ లో ఫ్రీజ్ చేసావనుకో, దాంట్లో బ్యాక్టీరియా జమ అవుతుంది. అలాగే ఫ్రోజన్ చికెన్ లో చిన్న చిన్న పురుగులు వస్తాయి. కంటిన్యూగా నువ్వు ఐస్ నే కంటిన్యూ చేస్తూ దాన్ని ఏదో ఒకటి చేయాలి. అయితే దీనికి ఒక షెల్ లైఫ్ వాళ్ళు నిర్ణయిస్తారు, 15 రోజులు, 17 రోజులు, 20 రోజులను పెట్టుకుంటారు. ఇప్పుడు ట్యూనా అనుకోండి, అది గట్టిగా ఉంటది కదా, అది ఒక 2 నెలల వరకు కూడా ఉంటది యాక్చువల్ గా, దాన్ని బాగా ఫ్రోస్ట్ చేస్తే. ఈ ఫిషెస్ ఏంటంటే వాటికి షెల్ లైఫ్ చాలా తక్కువ. వీలైనంత వరకు మ్యాక్సిమం లైవ్ ఫిష్లే కొనాలి, లేదా మార్కెట్లో తెచ్చుకోవాలి. ఆన్లైన్లో ఫిష్ ఆర్డర్ పెడితే లేదా ముందే ప్రిపేర్ అవ్వాలి నువ్వు ఎందులో పెడుతున్నావు అనేది. కొన్ని ఉన్నాయి, రేపు డెలివరీ ఇస్తాం ఈ రోజు చెప్తాను, నీకు రేపు ఫ్రెష్గా వస్తుంది. వాడికి తెలుసు ఎప్పుడు ఇవ్వాలనేది. ఆల్రెడీ స్టాక్లో ఉండింది 50% ఆఫ్, 29% ఆఫ్, అసలు ఇంకా ఫ్రీ అని చెప్పేసి అంటే నువ్వు అది ఆర్డర్ చేసావు ఫ్రీ అని. ఇక్కడ ఏంటంటే షెల్ లైఫ్ తగ్గుతున్న కొద్దీ మన డిస్కౌంట్ పర్సంటేజ్ పెరుగుతూ ఉంటుంది. ఈ రోజే వచ్చింది అనుకో ఫ్రెష్గా 300, రేపు ఓ 10% ఆఫ్, 3 days తర్వాత 25% ఆఫ్, 1 week తర్వాత అంటే మళ్ళీ రేపు సండే మళ్ళీ కొత్త ఫిష్లు వస్తాయి. ఇప్పుడు ఇవన్నీ 50% సేల్ చేస్తారు కొత్త ఫిష్లని దగ్గర పెట్టుకొని. వీళ్ళేంటి సండే రోజు కదా అని చెప్పి కొత్త ఫిష్ 50%కే ఇక్కడ ఉంటే మార్కెట్లో అక్కడికి ఎందుకు వెళ్ళాలని కొనేస్తావు. నువ్వు నీకు ఆ నాలెడ్జ్ లేదు 50%కి ఎందుకు ఇస్తారు అని. ఓపెన్ చేసావు, అది ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. ఫిష్ అంటేనే స్మెల్ వస్తుంది మా, అది కుళ్ళిన స్మెల్ అని నువ్వు డిక్లేర్ చేయాల్సిన అవసరం ఏం లేదు. కుళ్ళిన స్మెల్ కూడా నేను చెప్తా, పోనీ కుళ్ళే ఉండొచ్చు, వాట్ ఎవర్. ఇప్పుడు నువ్వేం చేయాలి, అవుట్ డేట్ అయిపోయింది ఇది, నువ్వు కస్టమర్ కేర్ సర్వీస్ ఉంటుంది హెల్పర్స్ అని, ఫోటో తీసి పెట్టి నాకు ఇది వద్దు అంటే వాడు తీసుకున్నా వెళ్తాడు, లేదా నీ ఫోటో చూసి వాడు కనుక రీఫండ్ వేసేస్తాడు. నీ 300 నీకు వచ్చేస్తాయి. నువ్వు అంత అగ్రెసివ్గా పోలీస్ స్టేషన్కి వెళ్ళేది, నిన్ను ఎవడో చంపడానికి నీ ఇంటికి ఏదో సెనైడ్ బాటిల్స్ ప్యాకెట్లలో పంపినట్టు రియాక్ట్ అవ్వాల్సిన అవసరం ఏం లేదు. ఓకేనా? నెక్స్ట్ ఇంకా కంపెనీ విషయానికి వస్తే, పాపం కంపెనీ ఓనర్ ప్రతిరోజు ప్రతి ఫిష్ ప్యాకెట్ని వాసన చూసి అక్కడ పెట్టాడు, వాడు ఎక్కడో ఉంటాడు. ఓకేనా? ఇక్కడ వీళ్ళు ఏంటి, పికప్ బాయ్స్ ఈ రోజు ఉన్నాడు రేపు ఉన్నాడు, డెలివరీ బాయ్స్ కూడా ఈ రోజు ఉన్నాడు రేపు ఉన్నాడు. ఈ బ్లింకిట్, స్విగ్గీ ఇవన్నిట్లో మారుతా ఉంటారు. ఎవరికి పిల్లలకి ఏం తెలియదు. నిజంగా వాళ్ళకి అంత నాలెడ్జ్ ఉంటే ఫుడ్ సేఫ్టీ అధికారులు అవుతారు, కానీ అక్కడ బ్లింకిట్లో జెమ్టోలో ఆ 15,000 20,000 జాబ్ చేయరు. పాపం వాళ్ళకి అడ్రస్లు చూడటం కూడా రాదు. నేను కొంతమంది అర్థం చేసుకుంటా, నాకు ఫ్రస్ట్రేషన్ వస్తుంది, అసలు అడ్రస్సే తెలియని వాళ్ళు ఎందుకు నువ్వు పెట్టుకున్నావని. అవునులే పాపం అడ్రస్ తెలియకుండా వాడు ఉన్నాడు కాబట్టి వాడికి తగ్గ జాబ్ ఇది దొరికింది కదా అని నేను కన్విన్స్ అవుతా. అంతమించి ఇంకేం చేయలేం మనం. అట్లా ఉంటారు ఈ పిల్లలు. వీళ్ళు ఏం చేస్తారు, చూసి అటేస్తారు ఇటేస్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత నీకు తెలుసు కొన్ని సూపర్ బజార్స్ లైక్ బాలాజీ ఆర్ రత్నదీప్ లాంటి వాళ్ళు నీట్గా సర్దుతారు అన్ని ఇలా.
కొన్ని సూపర్ మార్కెట్స్ ఏంటంటే పడేస్తారు ఇష్టం ఉన్నట్టు. అంటే వాళ్ళు పడేయరులే, మనమే వెళ్ళి చేసేది. ఇక్కడ నుంచి తీసిన పల్లి ప్యాకెట్ అక్కడ పెట్టడం, అక్కడ నుంచి తీసిన పుట్నాల ప్యాకెట్ ఇక్కడ పెట్టడం, మనమే చేసి చూసి ఇవన్నీ పెట్టేసి ఎక్కడ పడితే అక్కడ ఇవన్నీ కొనాలనిపిస్తుంది. లాస్ట్కి ఎందుకులే అనిపిస్తుంది, తీసుకెళ్ళి అక్కడ దేంట్లోనూ దూరం చేసిపోతాం. అవును, ఇలాంటి పిచ్చివేషాలు వేసే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళ వల్ల ఐటమ్స్ చెల్లా చెదరైపోతూ ఉంటాయి. అయితే వీళ్ళకి ఏంటంటే ఒక లెక్క ఉంటుంది పాపం, స్టిక్కర్స్ పెట్టి రాసుకుంటారు, అంటే పాడయ్యేవి దానికి సంబంధించినవి అని, అంటే ఇన్ని డేస్ ఉండాలి అని. ఆ లాస్ట్ స్టేజ్లో ఉన్న దాన్ని పడేస్తారు, లేదా కొన్నిసార్లు అంటగడతారు. కొన్ని కంపెనీస్ అలా కూడా ఉంటాయి. అంటే సేల్స్ పెంచాలి మరి, ఎందుకంటే ఓనరు సేల్స్ మేనేజర్కి టార్గెట్ ఇచ్చాడు, వీడు సేల్స్ పెంచాలన్న క్రమంలో ఉన్నవన్నీ జనాల మీదకి తోయేసే ప్రయత్నం చేస్తాడు. వాడికి ఇది కస్టమర్కి ఇస్తే నా కంపెనీ రెప్యుటేషన్ పోతుంది అనే నాలెడ్జ్ ఉంటే వాడు మార్కెటింగ్ మేనేజర్ అవుతాడు, సేల్స్ మేనేజర్ అవ్వడు. సేల్స్ వాడికి కావాల్సింది సేల్సే, మార్కెట్ వాడికి కావాల్సింది కంపెనీ రెప్యుటేషన్, ఇవన్నీ. సో ఇక్కడ డిఫరెంట్ సెగ్మెంట్స్లో ఉంటాయి. వాళ్ళకి ఆ నాలెడ్జ్, ఈ ల్యాక్ ఆఫ్ లేబర్కి ఉన్న ల్యాక్ ఆఫ్ నాలెడ్జ్ వల్ల ఇలాంటి తప్పిదాలన్నీ జరుగుతూ ఉంటాయి. సో అఫ్ కోర్స్ ఎంత కాదన్నా ఇది బ్లింకిట్ తప్పిదమే. అండ్ ఇది నేను 2 చేతులు కలిసి అని చెప్పట్లు నమ్ముతా. నువ్వు ఇప్పుడు నేను షీర్ ఫిష్ వంజరం ఆర్డర్ చేసి అది కుళ్ళిన స్మెల్లే వస్తుంది, కానీ అది కుళ్ళిన చేప అని అనలేం. సీ ఫిష్ ఎక్కడి నుంచో వచ్చేది, సాల్ట్ ఫిషెస్ అన్నీ కూడా స్మెల్ వస్తాయి. ఎండినా స్మెల్ వస్తాయి, పచ్చిగా ఉన్నా స్మెల్ వస్తాయి. షెల్ ఫిషెస్ లాంటివి కూడా, నీ క్రాబ్ ఇలాంటివి కూడా స్మెల్ వస్తాయి. బాగా కడిగి 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 అంటే నీ చేతులు మొత్తం ఇట్లా అయిపోవాలి. అంతసేపు అంటే ఫస్ట్ డే జిమ్కి వెళ్ళి వచ్చాక చేతులు ఇట్లా అయిపోతాయి. అట్లా అయ్యేంత కూడా కడగాల వాటిని. ఆ నాలెడ్జ్ ఉంటేనే కొను. లేదు అంటే డైరెక్ట్ ఫిష్ ఇట్లా రాగానే ప్యాకెట్లను తీసి పులుసులో వేసేద్దాం అనే నాలెడ్జ్ నీకుంటే కొనకు. తను చెప్పేది ఏంటిదంటే అన్న, కుళ్ళిన స్మెల్కి నార్మల్ స్మెల్కి డిఫరెన్స్ తెలుసు నాకు. నేను చేపను ముట్టుకొని చూస్తే అది కుళ్ళిపోయిన చేపే వచ్చింది. ఎగ్జాక్ట్లీ, కుళ్ళిపోయిన చేపే వచ్చింది. అప్పుడు నువ్వేం చేయాలి? ఇది కుళ్ళింది అని కంపెనీకి చెబితే వాడిని రెస్పాన్స్ సరిగ్గా ఇవ్వకపోతే, అబ్బా కులితే నేనేం చేయమంటావు, తింటే లేకపోతే చావు అని వాడు అన్నాడు అనుకో, అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్కి. నువ్వు అవన్నీ లేకుండా డైరెక్ట్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంపెనీ మీద కేసు పెడితే ఏమీ అవ్వదు అక్కడ. అఫ్ కోర్స్ నీకంటూ కొన్ని ఉన్నాయి, అంతే. ఫుడ్ కూడా మా పాడైంది వస్తుంది, ఏవేవి పాడై వస్తాయో నేను చెప్తాను. ఏదో టైంకి సందర్భం వచ్చింది కాబట్టి. మార్నింగ్ ఇడ్లీ దోశ బ్యాటర్స్ ఆర్డర్ చేసే వాళ్ళు ఉన్నారు, బ్యాటర్స్ వస్తాయి, వాటితో పాటు చట్నీలు కూడా పెడుతున్నారు. చట్నీల షెల్ లైఫ్ వన్ డే కూడా కాదు, కొన్ని గంటలే, ఆర్సే ఉంటాయి, కొన్ని ఆర్సే. కానీ ఇవి 2 days మ్యానుఫ్యాక్చరింగ్, అంటే వితౌట్ ప్రిజర్వేటివ్. మరి వాడు ఎట్లా పెడతాడో తెలియదు, వాడు ఫ్రీజ్ చేస్తే ఉంటుందని వాడు అనుకుంటాడు. సమ్ టైమ్స్ కర్మ గాలితే ఏ ఒక్క పప్పు డ్యామేజ్ అయి ఉన్నా ఆ పచ్చడి మొత్తం పాడైద్ది. అవును, ఇంటికి వచ్చిన తర్వాత నీకు స్మెల్ వచ్చేస్తుంది, నువ్వు వాడికి రిటర్న్ చేస్తే పోతుంది. అండ్ నెక్స్ట్ కొన్ని ప్యాకెట్లు ఇంత ఉబ్బినట్టు ఉంటాయి కదా, కొనొద్దు. ఉబ్బింది అంటేనే అది అర్థం. నాట్ లైక్ చిప్స్ లాగా కాదు, చిప్స్ ఉబ్బితేనే కొనాలి, అది వేరే విషయం, ఎయిర్ ఉంటుంది అందులో. సో ఇట్లా కొన్ని అంటే ప్రోడక్ట్స్ పైన మనకంటూ ఒక నాలెడ్జ్, అవగాహన ఉంటే మనం వాటిని ఆర్డర్ చేయొచ్చు. అండ్ వెజిటేబుల్స్ నువ్వు ఆన్లైన్లో ఆర్డర్ చేస్తావు, బ్రింజాల్ అని ఉంటుంది, అవును, ఇట్లా కొట్టేసి వాడు అదేంటిది 50 రూపాయలు కొట్టేసి 10 రూపాయలే పెడతాడు. అంటే కొన్ని కేటగిరీస్ని 10 బై ఎనీథింగ్ ఎట్ 9 రూపీస్ అని కొన్ని కూరగాయలు వేస్తాడు. అవేంటంటే ఇంకా లాస్ట్ ఈ రోజు వండుకోకపోతే ఇంకా వేస్ట్ అనే కూరగాయలు అవన్నీ. అవును, కానీ నీ ఉద్దేశం నేను ఈ రోజే ఆర్డర్ చేసి తెచ్చాను కదా అని ఫ్రిడ్జ్లో పెట్టి నువ్వు వాటిని 3 రోజుల తర్వాత వండుకుందామని ప్లాన్ వేసుకుంటావు. కోస్తే అన్నిట్లో పురుగు పుచ్చి ఉంటుంది, దాని ఎక్స్పైర్ 1 day ఉంటుంది. నువ్వు డిస్కౌంట్లో కొన్నావు అంటేనే ఏదైనా సరే ఇవాళది ఆర్డర్ చేసుకుంటేనే ఇవాళది ఆర్డర్ చేసుకో, అప్పటికప్పుడు వండుకో, ఏమైనా ప్రాబ్లం ఉంటే వాడికి ఇచ్చేసి. నువ్వు గంటలు రోజులు నెలలు స్టోర్ పెట్టుకోవాలనుకుంటే మార్కెట్కి వెళ్ళి కొను. వంకాయ కూడా అంతే. ఇప్పుడు మడమ మొత్తం ఇట్లా పల్సగా ఇలా ఉంది అనుకో, ఇంకా అది అయిపోయింది దాని ప్రాసెస్ అని. తొడమ గట్టిగా ఉండాలి ఇట్లా, అది ఫ్రెష్. అది ఎన్నాళ్ళు ఆ తొడమ ఉంటుందో, ఒక 1 week వరకు ఉంటుంది, ఆ 1 week వరకే దాని లైఫ్. వాడొద్దు మళ్ళీ. ఇంకా పచ్చిమిర్చి అయినా అంతే, గట్టిగా డార్క్ అయిపోయి ఇలా తొడమ వచ్చింది అనుకో, డోంట్ బై దట్. దాని సర్వీస్ అయిపోయింది. నువ్వు ఫ్రిడ్జ్లో పెట్టి 3 రోజుల తర్వాత తీస్తే సగం అంతా కుళ్ళిపోయి ఉంటుంది. అది జనాలకు తెలియదు ఏది కొనాలి ఏది కొనొద్దని. ఆ నాలెడ్జ్ మనకి మైండ్లో ఉంటే కంప్లైంట్స్ ఎప్పుడు ఎవరికి రావు. అంటే ఏంటి వెజిటేబుల్సే కదా, ఏమి ఆ మాత్రం తెలియదా, కొనడం తెలియదా, వండడం తెలియదా అంటే తెలుసు అందరికీ.
వీళ్ళు చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్లే. ఇప్పుడు ఒక పచ్చిమిర్చి నువ్వు కోసినప్పుడు కొన్ని విత్తనాలు నల్లగా ఉన్నాయి అనుకో, ఆ పచ్చిమిర్చి పడేయండి. వీళ్ళు ఏం చేస్తుంటే ఏం కాదులే అని చెప్పి కూరలేదు, కర్రీ మొత్తం పాడవుతుంది. అండ్ డోంట్ నో. మీ నుంచి నేను ఒక విషయం తెలుసుకోవాలనుకుంటున్నా. లైక్ ఏంటిది అంటే ఇప్పుడు నాన్ వెజెస్ కానీ అవి కొన్ని యాప్స్ వస్తున్నాయి, యాప్స్ నుంచి ఆర్డర్స్ చేసుకుంటున్నారు. అలా ఆర్డర్ చేసుకునేది వండి తింటే బెస్ట్ అంటారా, లేకపోతే మనమే వెళ్ళి తీసుకొచ్చుకుని తింటే బెస్ట్ అంటారా? అలా కొనొచ్చు, ఇలా కొనొచ్చు, కానీ కొనే నాలెడ్జ్ ఉండాలి. కొనే నాలెడ్జ్ ఉంటే ఆన్లైన్లో కొనండి. కొనే నాలెడ్జ్ లేకపోతే దయచేసి మార్కెట్కి వెళ్ళండి. హెల్త్ ఇష్యూస్ ఏం రావంటారా? వస్తాయి, అందుకే మార్కెట్కి వెళ్ళండి అంటున్నా. కొనే నాలెడ్జ్ ఉండాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. నీకు డిస్కౌంట్ చూస్తే ఆ చేప ఎన్ని రోజులదో అర్థం అవ్వాలి. ఆ నాలెడ్జ్ ఎంతమందికి ఉంటది? ఎవరికి? ఇప్పుడు అంటే చాలా మందికి ఉండదు. నోబడీ విల్ నోస్, తెలీదు. అది మనకు తెలుసు కాబట్టి మార్కెట్కి వెళ్ళామనుకో, వీళ్ళు మాక్సిమం టేక్ లైవ్ ఫిష్ 200-300 కంటే పెద్ద. చచ్చిన చేపకి బతికిన చేపకి 50 రూపాయల కంటే తేడా ఉండదు. అవును, ఓపెన్ గా చెప్తున్నా. కక్కుర్తి ఎందుకు? పిల్లలు కూడా ఉంటారు కదా, తినండి, అవే తినండి. మంచి నాన్ వెజ్, ఇంకా ఒంటికి మంచిది. ఈ బతికిన దాంట్లో ఉండే నీకు వచ్చే అవి ఇంకెక్కువ ఉంటాయి దీనికంటే. ఓకేనా? క్రాబ్ లాంటివి కూడా నీకు రామ్నగర్కి వెళ్తే లైవ్ దొరుకుతాయి. బట్ అయినా ఒక్కర్లేదు, రిబ్బన్ కట్టి ఇట్లా కదులుతూనే ఉంటాయి. అవి కాదనుకో, చచ్చిందైనా సరే చూసి తీసుకో. ముఖ్యంగా సముద్రం ఫిషెస్ ఎప్పుడైనా సరే 100% స్మెల్ అయితే వస్తుంది, చూసి తీసుకోవాలి. చెరువు చేపలకు అంత ఏం ఉండదు. కొనే నాలెడ్జ్ ఉంటేనే ఆన్లైన్కి వెళ్ళండి, లేకపోతే వద్దు. ఇంకోటి ఈజీగా పాడయ్యే ఫిషెస్ కూడా కొన్ని ఉంటాయి. ఏమంటే ఇప్పుడు నువ్వు రోహు, కట్ల అంటే బొచ్చ, ఇవి రెగ్యులర్ సప్లై ఉంటుంది కాబట్టి దానికి ప్రాబ్లం ఉండదు. బసా ఫిష్, ఇంకేవో ఇండియన్ సాలమన్ అని చెప్పి కొంటారు, మెత్తగా ఉంటుంది, ఒకే ముళ్ళు ఉంటుందని. అది మెత్తగా చచ్చినప్పుడు గట్టిగానే ఉండే, నీ దగ్గరకు వచ్చేసరికి మరీ ఇట్లా అయిపోతుంది. నువ్వు కోసేటప్పుడే తెలుస్తుంది, తెలుసా దానికి. నువ్వు కడిగేటప్పుడు ముక్కలు ముత్తుకుంటే ఇట్లా తెలిసిపోతుంది. త్రో ఇట్స్ ఓకే. అదర్వైజ్ లేదా అప్పటిక మందం ఏదన్నా ఫ్రై చేయండి, ఇనఫ్. నువ్వు దాన్ని పులుసులు వేసి అది మొత్తం విడిపోయిన తర్వాత ఏడ్చి గగ్గోలు పెట్టి వద్దు. పులుసు చేయాలి అనుకుంటే ఫ్రెష్ వాటర్ ఫిష్ లేదా సీ ఫిష్ అయినా సరే అప్పుడు తీసుకుంది. ఇఫ్ యూ గో విత్ ఎ ఫ్రై, కొంచెం ఏజ్డ్ అయింది ఫ్రైకి ఓకే, ఇంకా ఏజ్డ్ అయింది వదిలేయండి, తినకండి, ఇనఫ్. అవన్నీ పెట్టుకొని మైండ్లో పెట్టుకొని నాకు రెసిపీ సరిగ్గా రాలేదు, తీగానే కులిపోయింది, అది ఇది, ఈ గొడవ అంతా వద్దు. లేదు అంటే ఆన్లైన్లో చేపలు కొనడం మానేయండి, బెటర్. ఇప్పుడు ఇద్దరిది తప్పే అంటారు. కంపెనీ తప్పు కూడా ఉంది. కంపెనీ తప్పు అంటే కంపెనీ నేను అనలేను, అక్కడ ఉండే ఎంప్లాయీస్ వల్ల పాపం వాళ్ళ టార్గెట్ సేల్స్ రీచ్ అవ్వడానికి వాళ్ళకున్న ప్రెషర్కి వాళ్ళు ఇలాంటి తప్పులు చేస్తారు, నాలెడ్జ్ లేక. కంపెనీ రెప్యుటేషన్ ఏమైతే వాడికి అనవసరం, వాడికి తెలియదు అది. నెక్స్ట్ పాపం ఈ పిల్లలు, వీళ్ళు కొనే వాళ్ళకి కూడా సముద్రం చేపకి చెరువు చేపకి తేడా తెలియకుండా ఏదో స్మెల్ వచ్చేసి కంగారు పడిపోయే వాళ్ళు కూడా ఉంటారు. నిజంగా నువ్వు ఇప్పుడు పీతలు ఇప్పుడే పెట్టు, ఖచ్చితంగా స్మెల్ వస్తుంది, డౌటే లేదు దాంట్లో. అలానే అది కుళ్ళిపోయిందని కాదు దాని అర్థం, దాని స్మెల్, దాని స్వభావం అలాంటిది. వంజరం చేప కూడా అంతే. నువ్వు సీల్ ఆన్లైన్లో కొన్నావంటే సీల్ దిగానే ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది, నువ్వు కోసేటప్పుడు కూడా ఒక టైప్ ఆఫ్ స్మెల్ వస్తుంది. అవి అంతే, వాటి నైజం అది. లేదు అంటే నువ్వు కొండ మానే, అంతకు మించి ఊరికే నిందించకు. మార్కెట్కి వెళ్ళండి, మా ఉన్నాయి కదా, సండే వస్తే అక్కడిక్కడ గొడుగులు పెట్టుకుని 100 మంది ఉంటారు. మన డైరెక్ట్గా అడుగు, మంచో చెడో అవి చెవులలో చూసి ఆ రెడ్, ఆ నాలెడ్జ్ నీకు లేకుండా వాళ్ళకన్నా ఉంటది కదా. పోనీ మీ ఇద్దరికి లేకుండా నీతో పాటు ఫిష్ కొనే ఇటోడో అటోడో ఎవడో ఉంటాడు, ఇది కొనొచ్చా అండి అని వాళ్ళని అడిగి తీసుకో, తప్పేంటి? ఊరికే ప్రధానికి కంగారు పడిపోయి కేసులు పెట్టుకొని మైండ్ పాడు చేసుకొని ఆ రోజంతా డిస్టర్బ్ అయిపోయి ఎందుకు, అంత అవసరమే ఉంది. మంచి రోజు అనుభవించండి, హ్యాపీ. రైట్, థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ సో మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.